హైదరాబాద్లో దుర్గం చెరువు వంతెన అద్భుతంగా తయారైంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభానికి సమాయత్తమవుతున్న ఆ వంతెన ప్రత్యేకతలను మా కొలీగ్ నీలిమ అందిస్తారు. బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్ స్పెషాలిటీస్ ఏంటి అంటే చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, ట్యాంక్ బండ్, తర్వాత నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్, హైటెక్ సిటీ అని చెప్పేవాళ్ళం కదా. ఈ లిస్ట్లోకి ఇప్పుడు నగరానికే ఐకానిక్గా నిలవబోతోంది దుర్గం చెరువు మీద నిర్మిస్తున్న వేలాడే వంతెన, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఎందుకంటే ఇది దేశంలోనే మొదటిది అతిపెద్ద పొడవైన వేలాడే వంతెన. ఇక ప్రపంచంలో చూస్తే ఇది పొడవైన వాటిల్లో ఇది 3వ స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్ అనగానే ట్రాఫిక్ అనే గుర్తొస్తుంటుంది. ఇక ఈ ట్రాఫిక్ కష్టాలకి చెక్ చెప్పనుంది ఈ బ్రిడ్జ్తో. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు ఈ దుర్గం చెరువు మీద నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తోంది. సో ట్రాఫిక్ కష్టాలకి టార్గెట్ చేసింది, చెక్ చెప్పనుంది, అలాగే టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయబోతుంది. దుర్గం చెరువు అనగానే చూడండి, మనకి చుట్టూ వాటర్ కనిపిస్తాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత కొండలు, చుట్టూ చెట్లు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. సో టూరిస్ట్ ప్లేస్గాను నిలవబోతోంది, టూరిస్టులని అట్రాక్ట్ చేయబోతుంది. ఎట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ చెప్పబోతుంది. నేను ఇక్కడే ఉన్నాను. సో మనం ఇక్కడ బ్రిడ్జ్ స్పెషాలిటీ అంతా ఒకసారి చూద్దాం రండి. 184 కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ అండ్ ఎల్ఎన్టీ జాయింట్గా ఈ దుర్గం చెరువు మీద ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించింది. అంతేకాదు ఇది దేశంలోనే అతిపెద్ద ఎక్స్ట్రా డోజ్డ్ కేబుల్ స్టే ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జ్గా రికార్డు సృష్టించబోతోంది. దీని పొడవు 754.83 మీటర్లు, దీని వెడల్పు 26 మీటర్లు. అయితే 754.83 మీటర్లలో ఈ కేబుల్ బ్రిడ్జ్ పొడవు 233 మీటర్లే. దుర్గం చెరువు అటువైపు నుంచి ఒక ఎండ్ నుంచి మరొక ఎండ్కి మధ్య దూరం ఎంత అంటే 233 మీటర్లు. అక్కడ ఒక స్తంభం ఉంటుంది, చివర ఇంకొక స్తంభం ఉంటుంది. మధ్యలో ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ కేబుల్ తోటి నిర్మించబడింది. ఇది జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి కేబుల్స్ తోటి నిర్మించారు. ఇక్కడ అటువైపు దుర్గం చెరువు వైపు ఒక పిల్లరు, ఇటువైపు ఇంకొక పిల్లరు, మధ్యలో ఇంకెలాంటి పిల్లర్స్, ఎలాంటి సపోర్టు ఉండదు. ఈ బ్రిడ్జ్ వెయిట్ మొత్తం కూడా ఈ తీగలే భరిస్తాయన్నమాట. ఇది జర్మన్ టెక్నాలజీతో రూపించారు. ఈ టోటల్గా 233 మీటర్స్ పొడవైన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మనకి 2 పైలాన్స్ ఉన్నాయి. అది ఒక్కొక్క పైలాన్ 57 మీటర్లు. ఒక పైలాన్కి ఒకవైపు 13 కేబుల్స్, ఇంకోవైపు 13 కేబుల్స్ నిర్మించారు. టోటల్గా ఈ బ్రిడ్జ్ వెయిట్ మొత్తాన్ని కూడా, మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ వెయిట్ మొత్తాన్ని ఈ కేబుల్సే మోస్తాయన్నమాట. అదేవిధంగా ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే 184 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ 11 కోట్ల రూపాయలని లైటింగ్ కోసం కేటాయించారు. ఇది రాత్రి అయితే మరింత కలర్ఫుల్గా కనిపించనుంది అని చెప్పొచ్చు. ఎల్ఈడి లైట్స్తో వీటిని డెకరేట్ చేశారు. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకవైపు మనకి దుర్గం చెరువు, తర్వాత చక్కగా పచ్చని చెట్లు, కొండలు కనిపిస్తుంటాయి. మరోవైపు ఇంత కలర్ఫుల్గా ఈ బ్రిడ్జ్ నైట్ అయితే ఇంకా ఎక్కువ బ్రైట్గా కూడా కనిపించనుంది అని చెప్పొచ్చు. ఆల్సో మనకి ఇప్పుడు దేశంలో, మన భారతదేశంలో టోటల్గా ముంబైలోను ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కడా లేవా అంటే కాదు, ఇంకా ఉన్నాయి. ముంబైలోను, కోల్కతాలోను, రాజస్థాన్లోను, గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఇప్పటివరకు అది 144 మీటర్స్ తోటి, 144 మీటర్లతోటి పొడవైనదిగా ఉంది. అయితే ఆ రికార్డుని మన హైదరాబాద్లోని దుర్గం చెరువు మీద నిర్మించిన ఈ వేలాడే వంతెన క్రాస్ చేసింది. ఇంకా ఇదే మన దేశంలో అతి పొడవైన వేలాడే వంతెనగా నిలబడుతుంది. ఇంకా ప్రపంచంలో చూస్తే కనుక జపాన్లో 2 బ్రిడ్జ్లు ఉన్నాయి వేలాడే వంతెనలు. ఒకటేమో 271 మీటర్లు, ఇంకొకటి 275 మీటర్లతోటి. ఇక ఈ బ్రిడ్జ్ వల్ల మనకి ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయని చెప్పొచ్చు. 26 మీటర్ల వెడల్పుతోటి దీన్ని నిర్మించారు. ఇటువైపు నుంచి ఒక 3 లేన్స్, తర్వాత అటువైపు నుంచి ఒక 3 లేన్స్ ఉన్నాయి. 2 వేస్ వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెహికల్స్ వెళ్తే అటు నుంచి వెహికల్స్ రావడానికి టోటలీ 6 లేన్స్ తోటి ఈ బ్రిడ్జ్ని నిర్మించారు. హైదరాబాద్ అనగానే ట్రాఫిక్ ఎక్కువ, తర్వాత సిగ్నల్ పడిందంటే ఎప్పటికీ ఆ సిగ్నల్ రిలీజ్ చేస్తారు అని సిగ్నల్స్ దగ్గరే వెయిట్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మాదాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలన్నా, మైండ్ స్పేస్ వెళ్ళే వారికి చాలా టైం సేవ్ చేస్తుంది. బికాజ్
ఇంకా ఎలాంటి సిగ్నల్స్ ఉండవు ఇక ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలా టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళొచ్చు, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. మాదాపూర్, గచ్చిబౌలి, తర్వాత మైండ్ స్పేస్, ఆల్సో మనకి జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి ఐకియాకి డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. చాలా వరకు ట్రాఫిక్ కష్టాలకి చెక్ చెప్పినట్టే కనిపిస్తోంది. దుర్గం చెరువు మీద 2 స్తంభాల ఆధారంగా వేలాడే వంతెనని, దేశంలోనే అతి పొడవైన వేలాడే వంతెన నిర్మించారు. ఈ వంతెనకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో తెలియజేయడానికి నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు. 2 పిల్లర్స్ హెల్ప్ తోటి ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఇట్ సీమ్స్ లైక్ మీరు కోవిడ్ పాండమిక్ టైంలో కూడా వర్క్ కంటిన్యూ చేశారు. లాక్డౌన్ టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. వాట్ డూ యూ సే? డెఫినెట్గా అంటే మనకిది కేబుల్ స్టే బ్రిడ్జిలో మరి ఏషియాలో ఇది అతిపెద్ద బ్రిడ్జ్ అని కూడా చెప్పొచ్చు. ఆల్ ఓవర్ వరల్డ్లో ఇది నెంబర్ 2. ఎందుకంటే కేబుల్ స్టే బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ కేబుల్ స్టే ఎక్స్ట్రా డోస్ బ్రిడ్జ్ అనేది మరి ఇది కొద్దిగా నూతన టెక్నాలజీ తోటి మరి అలా L&T కంపెనీ వారు మరి అలా మా ఇంజనీర్స్ అందరూ కూడా దీన్ని కొత్త టెక్నాలజీ తోటి, కొత్త ఒరబడితోటి మరి కేబుల్ స్టే బ్రిడ్జిని కట్టడం జరిగింది. సార్, జర్మన్ టెక్నాలజీతో ఈ కేబుల్స్ని నిర్మించారని చెప్తున్నారు. అయినప్పటికీ కాంక్రీట్ బ్రిడ్జ్ అంతా కూడా ఇక్కడే నిర్మించుకొని ప్రీకాస్టెడ్ అని చెప్తున్నారు కదా, మన దగ్గరే తయారైనవి అని. డెఫినెట్గా అంటే ఇవి టెక్నాలజీ ఎక్కడి నుంచి మనం యూజ్ చేసినవని కాదు, మరి దాన్ని ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని దీన్ని ప్రీకాస్ట్ మొత్తం కూడా మరి ఇక్కడనే యార్డ్ పెట్టి ఇదే యార్డ్లో తయారు చేసి మరి ప్రీకాస్ట్ తీసుకొచ్చి దీన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడికి నట్ బోట్ లాగా ఫిట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కష్టాలను టార్గెట్ చేయడమే కాదు, అలాగే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని హైదరాబాద్ వాసులకి అందించారని కూడా చెప్పొచ్చు. లైటింగ్ కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా తయారు చేశారు. 11 కోట్ల రూపాయల వ్యయం కూడా చేసినట్టుగా సమాచారం. చుట్టూ కొంత 4-5 కిలోమీటర్ల పైన తిరిగి వచ్చే ట్రాఫిక్ను మరి వాళ్ళ ½ కిలోమీటర్ స్ట్రెచ్లో ఆ ట్రాఫిక్ను షార్ట్ కట్లా తీసుకుపోవడం కేబుల్ స్టే బ్రిడ్జి ఉద్దేశం, మెయిన్ ఒక ఉద్దేశం అయితే మరి అలా ఒక ఆహ్లాదకరమైన సహజ సిద్ధమైన గుట్టల నడుమ ఏర్పడ్డ ఒక దుర్గం చెరువు. మరి గతంలో దుర్గం చెరువు అంటే ఒక దుర్గంధంతో ఉండేది. ఇలా ఇక్కడికి రావాలంటే కూడా ముక్కులు మూసుకొని వచ్చేది. కానీ ఇక్కడ దాదాపు 42 కోట్లతోటి మరి ఇలా రాయజే కంపెనీ వాళ్ళ సహకారంతో వాకింగ్ ట్రాక్లు కానీ ఇవన్నీ చేసి బ్యూటిఫికేషన్ చేసి దీంట్లో నీళ్లు కూడా మరి ఎక్కడికక్కడికి ఫిల్టరైజ్ చేసి చేయడం జరుగుతుంది. మరి ఈ లేక్ మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ రావడం అనేది నిజంగా మీరు అన్నట్టు హైదరాబాద్కు ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా అభివర్ణించవచ్చు. వెహికల్స్ని ఎప్పటి నుంచి అలౌ చేస్తారు? హెవీ లోడెడ్ వెహికల్స్కి అనుమతి ఉంటుందా, లేకపోతే ఎంత లోడ్ వరకు పర్మిట్ చేస్తారు సార్? డెఫినెట్గా సహజంగా మిగతా రోడ్ల మీద, మిగతా బ్రిడ్జెస్ కింద, అండర్ బ్రిడ్జెస్ కింద ఏదైతే మరి లోడ్ ఉంటుందో ఈ కేబుల్ స్టే బ్రిడ్జ్ మీద కూడా అదే లోడ్ చెక్ చేసి మరి పెట్టడం జరిగింది. దీనికి మరి జిహెచ్ఎంసీ ఇంజనీర్సు, మరి అలా టీఎస్ఐసి అధికారులు, మరి అలా L&T కంపెనీ వీళ్ళందరూ కూడా అన్ని రకాల దాని టెస్టెస్ అన్నీ కూడా చేయడం జరిగింది. మనకు ఏదైతే లోడ్ విషయంలో హెవీ లోడ్ అయినా ఏ లోడ్ అయినా బయట ఉన్న రోడ్ల మీద ఏదైతే లోడ్ ఉందో ఇక్కడ కూడా అదే లోడు, ఇక లోడ్ బ్యారేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. ఏ రకమైన ఇబ్బంది లేదు. దుర్గం చెరువు మామూలుగానే ఒక మంచి వీకెండ్ స్పాట్, ఎందుకంటే చుట్టూ గ్రీనరీ, చెట్లు, గుట్టలు, మధ్యలో వాటర్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. ఇప్పుడు పైనుంచి ఒక టాప్ వ్యూలో కొంచెం ఎత్తులోంచి చూస్తే ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుందో కదా. సో మనం ఇప్పుడు బ్రిడ్జ్ నిర్మించారు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని చెప్తున్నాం కదా, పెడెస్ట్రియన్ వే అనమాట. ఇది నడిచి వెళ్ళే వారి కోసం, కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం నిర్మించిన ప్లేస్ నుంచి మనం చూస్తున్నాము. టాప్ వ్యూలో ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్, ఎంత నైస్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది టూరిస్ట్ ప్లేసెస్లో ది బెస్ట్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. ఒకవైపు మనకి బ్రిడ్జ్ కలర్ఫుల్గా నైట్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా దోస్ కేబుల్స్ 2 పైలాన్స్ మధ్యలో ఉన్న కేబుల్స్ ఎంత బ్రైట్గా కనిపిస్తాయో, నైట్ అయితే ఇంకా ఎక్కువ బ్రైట్గా, గార్జియస్గా కనిపించనుంది. బికాజ్ ఎందుకంటే 11 crores ఓన్లీ లైటింగ్కే ఖర్చు పెట్టారు. ఇక్కడ ఈ 2 పైలాన్స్లో కూడా 30 థీమ్స్తో లైటింగ్స్ కనిపిస్తాయి. బికాజ్ మనకు చూడొచ్చు ఒకసారి వైట్, గ్రీన్, బ్లూ, రెడ్ ఇట్లా 30 థీమ్స్ని క్రియేట్ చేశారు, సాఫ్ట్వేర్ డిజైన్ చేశారనమాట ఆ 2 పైలాన్స్లో. ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మరొక పక్క ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో దుర్గం చెరువు. వాట్ ఏ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. ఇంకా ఇది టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్గా కనిపిస్తుంది. మొత్తానికి దుర్గం చెరువు మీద నిర్మించిన హ్యాంగింగ్ వంతెన
వేలాడే వంతెన నగరవాసుల ట్రాఫిక్ కష్టాలని తగ్గించడమే కాదు, అలాగే హైదరాబాద్లోని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఒకటిగా నిలవబోతోంది. అయితే ఇక్కడ శనివారం ఆదివారం మాత్రం కేవలం కాలినడకన వెళ్ళేవారు కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అనుమతిస్తారు, వెహికల్స్ని అలో చేయరు ఈ బ్రిడ్జ్ మీద అని జిహెచ్ఎంసీ ప్రకటించింది. సో మొత్తానికి ఈ బ్రిడ్జ్ ఓపెన్ కాబోతుంది. ఆగస్ట్ ఎండింగ్ లోపలే ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేయబోతున్నారు. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్లైఓవర్ మీద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, బ్రిడ్జ్లు కడుతూ వస్తున్నాము, హై స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేశారు అధికారులు. నగర మేయర్ మనతో మాట్లాడుతూ చెప్పారు ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి. సో ఇది దుర్గం చెరువు మీద నిర్మించిన వేలాడే వంతెన, దేశంలోనే అతి పొడవైన వేలాడే వంతెన మీద స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ సుధీర్తో నీలిమ, సాక్షి టీవీ, దుర్గం చెరువు నుంచి.